తనకు స్పృహ వచ్చింది కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే మేడం. అదృష్టవంతురాలువమ్మా. అంత సివియర్ కండిషన్ కి వెళ్ళినా నీ బిడ్డకు ఎలాంటి ప్రమాదం కలగలేదు. థ్యాంక్ యూ డాక్టర్. మాకు కదమ్మా, ఆ దేవుడికి దండం పెట్టు. ఎందుకంటే నువ్వు స్పృహలోకి రానప్పుడు మేమందరం చాలా భయపడ్డాం. కానీ ఏ దేవుడు నిన్ను కరుణించాడో తెలియదు. నువ్వు నీ బిడ్డ ప్రమాదం నుంచి బయటపడ్డారమ్మా. నా బిడ్డని కాపాడావా తల్లి? ఆ రోజు నేను చేసిన దోష నివారణ పూజకి ఫలితం ఇప్పుడు చూపెట్టావా తల్లి? టాబ్లెట్స్ అన్ని జాగ్రత్తగా వాడాలమ్మా. అలాగే డాక్టర్. నర్స్, జాగ్రత్తగా చూసుకో. ఓకే మేడం. మేడం, టెస్ట్లకు రమ్మంటున్నారు. బుర్కా తీసేసి రండి. అలాగే. సిస్టర్, నన్ను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? ఇవాళ మొత్తం నేను అబ్జర్వేషన్లో ఉంచాలమ్మా. ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలనేది డాక్టర్ గారు వచ్చి చెప్తారు. అమ్మ, మీరు రెస్ట్ తీసుకోండి, నేను ఇప్పుడే వస్తాను. సార్, ఈ బ్యాగ్ చూస్తూ ఉండండి, నేను టెస్టులు చేయించుకుంటాను. అలాగే మేడం, అలాగే. విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీలో అంతర్గత విభేదాలు. ఈ రోజు జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో తారాస్థాయికి వెళ్లిన గొడవలు. ఇన్ని రోజులు అనేక రంగాలలో పెట్టుబడి పెట్టి విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సామ్రాజ్యాన్ని వేల కోట్ల టర్నోవర్ కి తీసుకెళ్లిన విహారీని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకించడానికి కారణాలు తెలియట్లేదు. కానీ ఈ రోజు జరిగిన గొడవతో విహారీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ల పరువు మసకబారుతుందనే చెప్పవచ్చు.